హలో ఎవ్రీవన్! పూజ చేస్తేనే ఎంత ప్లెజెంట్ ఫీల్ వచ్చేస్తుంది కదా! మనసంతా హాయిగా, చాలా మంచిగా బావుంటుంది. సో, ఈరోజైతే ఫ్రెష్‌గా స్టార్ట్ అయిపోయింది. మా అబ్బాయికి స్కూల్ ఉంది. ఈరోజు పులిహోర కావాలి అనేసి ఒక 2 డేస్ బ్యాక్ నుంచి డిమాండ్ చేశాడనమాట. సో, అందుకే వైట్ రైస్ 1 కేజీ తెచ్చుకున్నాము. నేను లాస్ట్ టైం ఊరికెళ్ళక ముందు వైట్ రైస్ చేసినట్టు గుర్తు. మళ్ళీ తెచ్చుకోలేదనమాట. అందుకే ఇప్పుడు 1 కేజీనే చాలు. చాలా వరకు తగ్గిచ్చేసాము. మిల్లెట్స్ అండ్ రెడ్ రైస్ అయితే యూజ్ చేస్తున్నామనమాట. అండ్ ఇంకా మా ఆయనకి పులిహోర అంతా తింటారు గానీ చాలా నచ్చదనమాట. ఇంకా మా ఆయన కోసం అనేసి సాంబార్ అయితే ఇప్పుడే చేసేస్తున్నాను. ఇంకా లంచ్‌కి కూడా సరిపోయేంత అనమాట. హోల్ డేకి సరిపోయేంత. అండ్ మిరప్పొడి తంట ఇంకా ఊరికిపోయే వరకు ఉంటుంది కాబట్టి ఒక చిన్న ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను. లాస్ట్ టైం ఎంటీఆర్‌ది తెచ్చుకున్నాను స్పైసీది. అది బావునింది. బట్ ఇప్పుడు అది ఉండలేదన్నమాట. అందుకే ఇదొక్కటి తెచ్చుకున్నాను. అండ్ ఇంకా ఈ మిరప్పొడి యూజ్ చేసి చేశాను. సాంబార్ అయితే ఈసారి కూడా చాలా వచ్చినింది. ఇంటి మిరప్పొడి ఏసి చేసినట్టే ఉన్నింది. అంటే ఫ్రెష్‌గా వెజిటబుల్స్ ఉంటాయి కదా! దాన్ని బట్టి కూడా టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఈ సాంబార్‌ది. అండ్ ఇంకా పులిహోర కూడా చేసేస్తున్నాను. కొంచెం ఆయిలు, సాసులు, జీలకర్ర, శనక్కాయ గింజలు ఇవంతా కూడా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనది రెడీమేడ్ ప్యాకెట్ కాబట్టి దాన్నే వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే లో ఫ్లేమ్‌లో సరిపోతుంది. ఏమున్నా గానీ పులిహోరలో పచ్చికరివేపాకు వేస్తే టేస్టే చేంజ్ అయిపోతుంది. ఘమఘమ అని ఇంకా అరోమా చాలా బావుంటుంది. స్మెల్‌కే క్రేవింగ్ వచ్చేస్తుంది. అంత బావుంటుంది. అండ్ ఇంకా కాయగూరలంతా వేసేసి ప్యాక్ చేసేసాను కదా! దాన్ని కూడా ఒక 2 విజిల్స్ అయితే వదిలేస్తున్నాను. అండ్ ఇంకా రైస్ చల్లారిన తర్వాత పులిహోర మిక్స్ అయితే వేసేసి మిక్స్ చేసేస్తున్నాను. సో, అప్పుడప్పుడు క్రేవింగ్స్ అనేది పిల్లలకి కూడా ఎంత వస్తుందో గదా! నార్మల్ ఫుడ్‌లోనే కాకుండా ఇలా పులిహోరలో గూడా. సో, బాక్స్‌కైతే ప్యాక్ చేసేస్తున్నాను. ఇంకా ఈ ఎగ్జామ్స్ ఫినిష్ అయ్యే వరకు ఇలా సింపుల్‌గానే ఉంటాయి అన్ని ఫుడ్స్ గూడా. అయిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్ రీస్టార్ట్ అయ్యే వరకు గూడా ఇంకేమి ఇలా పనులేమి ఎక్కువగా ఉండవు గదా! సో, బాక్స్‌లోకైతే ప్యాక్ చేసి మా పిల్లోనైతే స్కూల్‌కి పంపించేశాను. ఈ మినీ వ్లాగ్‌నైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా బాయ్ బాయ్.